హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు జాన్సన్ అయ్యారు 10 నిమిషాలు మనకు దైవ వర్తమానాన్ని అందిస్తారు. పిల్లరా, ఎవరు అనాలోచితంగా ఉండొద్దు, ఆలస్యం అవుతుందని భయపడద్దు. త్వరగానే పెందల కడనే ముగించుకుంటాము కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. దైవ సేవకులు 10 నిమిషాలు వాక్యాన్ని అందిస్తూ ఉండగా మన మనసులు వాక్యంపై నిలపవలసిందిగా ప్రణాళికలు కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మరి 10 నిమిషాల దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మరి సమయంలో నన్ను పిలిచి ఈ యొక్క దేవుని సన్నిధిలో ఉండటానికి ఇచ్చిన దేవుని కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అదే రీతిగా మరి ఈ సమయం ఇచ్చినందుకు దైవజనులకు సేవకురాలు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో వందనాలండి. ప్రియులారా, నేను ఈ ప్రాంతం విజయవాడ నుంచి వచ్చాను. నేను వచ్చి దగ్గర 7 నెలలు ఫుల్ గాస్పల్ చర్చిలో నేను పరిచర్య చేస్తున్నాను. సరే, 3 దినాలు 22, 23, 24 3 దినాలు మీటింగ్స్ అని చెప్పారు. నేను ప్రభువునందు ప్రియులర్ ఏదో చిన్న మీటింగ్స్ ఏమో అనుకున్నాను. కానీ ఆ 3 దినాల మీటింగ్స్ చూస్తే గొప్ప పండగల్లాగా జరిగినాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులర్, అనేక మంది ప్రజలతో, మరి ముఖ్యంగా ఈ సంజీవ నగర్ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి మంచిగా మరి 3 దినాలు సాగర్ గారు, రాజు గారు, జాన్ వెస్లీ గారు ప్రభునందు ప్రియుల చక్కటి మరి వర్తమానాలు అందించారు. మొదటి రోజు సాగర్ గారు కర్మేల అనుభవాలు మన జీవితంలో కావాలి. నేను రెండో రోజు అర్జెంట్ మీటింగ్ ఉంటే వెళ్ళవలసి వచ్చింది. మూడవది మంచిగా మరి ప్రభు కొరకు మరి ఏ రీతిగా ఆసక్తి కలిగి అనేకమైన పాయింట్స్ చెప్పారు జాన్ వెస్లీ గారు. దేవుడు మనల్ని ప్రేమించి గొప్ప ఉజ్జీవ పండుగలు. అయితే ఆ 3 దినాలు అయిపోయిన తర్వాత అప్పుడే అయిపోయినాయా అనిపించేది. అయితే నేను 21వ తారీఖు ఒక మీటింగ్కి వెళ్ళి నైటు తెల్లారిది 22 దగ్గర 2 గంటలు అప్పుడు వచ్చి నేను బండి వేసుకొని వస్తున్నాను. మరి జన్ తిమోతి పాస్టర్ గారు అక్కడ నిలబడ్డాడు. డయాస్ కడుతున్నారు. అది మంచి చలికాలం మాసం, జనవరి. నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. 3వ రోజు ఏ రీతిగా ప్రయాసపడ్డారో కూడా అది మొత్తం కూడా మనకు చూపించారు. ఆ 3 దినాలు అద్భుతకరంగా దేవుని వాక్యాన్ని వినడానికి జాన్ వెస్లీ బ్రదర్, తిమోతితో ఉన్న ఆ యవ్వన బిడ్డలు పరిచర్య చేసిన వారందరి యొక్క ప్రయాస యొక్క ప్రతిఫలమే ఆ 3 దినాలు అద్భుతకరంగా జరిగించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ మీటింగ్ జరగకముందు ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టారు. మళ్ళీ అదే రీతిగా మొదటి రోజు మీటింగ్ అయిపోయిన వెంటనే ఇక్కడ మళ్ళీ భోజనాలు. నిజంగా ప్రియులరా, ఇదంతా కూడా దేవుడు తోడుగా ఉండకపోతే చేయలేం. దేవుడు తోడుగా ఉండకపోతే మరి దేవుని యొక్క చిత్తం ఆ రీతిగా ఉన్నది. యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు ఏమంటాడంటే, వినకపోయినా సరే మీరు ప్రజలతో చెప్పాలి అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి 3 దినాలు మరి తిమోతి బ్రదరు, సిస్టర్ సేవకురాలు, మరి అనేక మంది యవ్వన బిడ్డలు, సేవకులు ఈ యొక్క మీటింగ్స్లో ప్రయాసపడ్డారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ ప్రయాసపడినందుకు దేవుడు కొన్ని మాటలు చెప్పాను, ముగిస్తాను. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా,
మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ సన్నిధిలో నిలబెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో ఈ బిడ్డలతో, నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడమని రక్షకుడు ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, లోకమంతా ప్రయాసపడుతుంది. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి దాకా కూడా, పడుకునే దాకా కూడా చాలామంది, అంటే ప్రతి మనుష్యుడు కూడా ప్రయాసపడుతున్నారు. దీని గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, సొలొమోను తన జీవితంలో తనకు మనసు నచ్చినది, తన కంటికి నచ్చింది ఏది విడిచిపెట్టలేదు. కంటికి నచ్చింది తెచ్చుకున్నాడు, మనసుకు తెచ్చింది ప్రయాసపడి అన్ని కూడా సమకూర్చుకున్నాడండి. ఎందుకు చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియులరా, సూర్యుని కింద మానవుడు అని చెప్తూ తన వ్యక్తిగత జీవితాన్ని నిర్మించుకున్న తర్వాత, చదవండి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము, ఉన్న ప్రయాసంతయు నేను నిదానించి వేచింపగా ఇవన్నీ వ్యర్థముగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగపడెను. సూర్యుని కింద ఏదియో లేనట్టు చాలు. ప్రభునందు ప్రియులరా, సూర్యుని కింద మానవుడు ఇదిగో కొంతకాలం బ్రతికే ఈ బ్రతుకు కొరకు ప్రయాసపడుతున్నాడండి. మానవుడు కొంతకాలమే భూలోకంలో బ్రతకబోతున్నాడు. కొంతకాలం బ్రతికే ఈ బ్రతుకు కొరకంట రెయ్యింబగుళ్ళు ప్రయాసపడుతూ ప్రభునందు ప్రియులరా అన్నిటిని సమకూర్చుకుంటున్నాడు. కానీ ఇదిగో సొలొమోను మనము దేని కొరకు ప్రయాసపడాలో చెప్తూ ఏది వ్యర్థమో చెప్తున్నాడండి. ఏది వ్యర్థము? సూర్యుని కింద మానవుడు పడుతున్న ఈ ప్రయాస అంతా కూడా వ్యర్థమేందంటండి. ఇదిగో చూడండి, ఆ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనం చూడండి. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చునో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరుగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. వాడు వచ్చిన ప్రకారమే మరలా పోవును. గాలికి ప్రయాసపడినట్లు దాని వలన వానికి లాభమేమి? నేను ఒక మాట చెప్తున్నా. ఒక వ్యక్తి మంచిగా రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, మంచిగా సంపాదిస్తున్నాడండి. సంపాదిస్తున్నాడు, అప్పటికి ఇల్లు కట్టాడు, ఇంకొక ఇల్లు కట్టబోతున్నాడు. మంచిగా గోడల దాకా వచ్చేసి ప్రియులారా ఇక స్లాబ్ వేస్తున్నారు. స్లాబ్కి అన్నీ సిద్ధపాటు చేశారు. ఇక స్లాబ్ అయిపోయే తెల్లవారుజామున అతనికి భయంకరమైన హార్ట్ స్ట్రోక్. తీసుకువెళ్ళారు. ఇదిగో చూశారు ప్రియులారా, ఇక్కడ స్లాబ్ స్టార్ట్ చేస్తున్నారు, స్లాబ్ వేస్తున్నారు, ఆపట్లేదు, అన్ని సిద్ధపాటు చేసుకున్నారు. ప్రభునందు ప్రియులారా, ఇదిగో చూద్దాం అనుకున్న వ్యక్తి, ఉదయం వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళిన వ్యక్తి మధ్యాహ్నం దగ్గర 12-1 గంట ప్రాంతాల్లో చనిపోయాడు. ఒక పక్క స్లాబ్ వేస్తున్నారు, ఒక పక్క ఆ డెడ్ బాడీని తీసుకొస్తున్నారు. సూర్యుని కింద మానవుడు ప్రియులరా ప్రతి దినము కూడా తను ఎందుకు వచ్చాడో, తాను ఇక్కడ ఎంతకాలం ఉండబోతున్నాడో, తిరిగి వెళ్ళిపోబోతున్నాడని ఎరిగి కూడా మనుషులు వివేచింపక ప్రభునందు ప్రియులరా వ్యర్థముగా మనుషుడు పరిగెత్తుతున్నాడు.
సూర్యుని కింద మానవుడు పడుతున్న ప్రయాస వ్యర్థమైనది. ఒకడు గాలికి పడినట్లుగా ఉంది ప్రియులారా. ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడో తెలియదు, ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలియదు, మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు ప్రియులారా. కానీ పరిశుద్ధ గ్రంథం చెబుతుంది కదా, మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి ఇదిగో ఈ లోక సంబంధం సంపాదించుకొని పాపములో పెరిగి చనిపోతున్నాడు ప్రియులారా. అందుకే పేతురుని యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, ఒకడు ప్రయాసపడి సర్వలోక మధ్య సంపాదించుకొని, ఇది 16వ అధ్యాయంలో ఉంటుంది, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, ఒకడు సర్వలోక మధ్య ప్రయాసపడి సంపాదించుకోవటం వల్ల వానికి ప్రయోజనం ఏమిటి? సో లోకములో మానవుడు ప్రయాసపడుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. కానీ వినండి, వాడు ప్రయాసపడినది ఇదిగో వాడు తిరిగి వెళుతున్నప్పుడట ఏమీ తీసుకువెళ్ళలేడంటండి. అందుకు పౌలు మీరు దేని కొరకు ప్రయాసపడాలో చెప్తున్నాడండి. నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు అంటే దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు, ఈ సువార్త ప్రకటించుట కొరకట మనమందరం ప్రయాసపడాలి. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. పౌలు అంటాడు కదా, అయ్యో ఈ సువార్త చెప్పకపోతే నాకు శ్రమ. వినండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో, చీకటిలో నుండి దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందుకు పిలిచాడు? అమ్మా అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన పూర్వము అంటే ఎపిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఏముందంటే, పూర్వము మీరు చీకటి సంబంధాలు. వినండి, యేసుక్రీస్తు నరకక ముందు మనమందరము కూడా చీకటి సంబంధులమే. చీకటి సంబంధులమైన మన గురించి ఏమంటాడంటే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో, అంధకార సంబంధమైన అధికారము నుండి విడిపించి దేవుడు తాను నియమించిన, తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్యమునకు ప్రైజ్ ది లార్డ్. వినండి ప్రియులారా, దేవుడు చీకటిలో ఉన్న మనలను వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఇంకా చెప్తూ అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించాడంట. అంధకార సంబంధమైన అధికారం అంటే సాతాను యొక్క కబంధ హస్తములో ఉన్న మనలను దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా విడిపించాడు. విడిపించబడ్డ మనం ఎవరమో తెలుసా? ఒకప్పుడు సాతాను సంబంధమైన మనుషులము, ఒకప్పుడు లోక సంబంధమైన మనుషులము. ఇప్పుడైతే మనమట దేవుని సొత్తైన ప్రజలమంట అండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు? మనము దేవుని ప్రజలము. ఇప్పుడు మనం ఎవరము? పరలోక సంబంధమైన బిడ్డలము. ఇప్పుడు పరలోక సంబంధమైన బిడ్డలు దేని కొరకు ప్రయాసపడాలంటే లోకం కోసం కాదు. దేవుడు ఏమంటాడంటే, నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, మీ అందరికీ ఏమి కావాలో అన్నీ కూడా సిద్ధపాటు చేశాడంటండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రతి వానికి వాని యొక్క క్రియలను బట్టి, పనిని బట్టి దేవుని సంఘములో ప్రతిఫలం ఇవ్వబోతున్నాడండి. ఆమె దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదంటండి. ఏ మనుష్యుడైతే ప్రభు సంబంధిగా ఉండి ప్రభు రాజ్యము కొరకు ప్రయాసపడతాడో వాని జీవితంలోనట దేవుడు దాచి ఉంచిన మేలులు గొప్పవే. ఆమె నిజంగా మరి అంత పెద్ద మీటింగ్లు పెట్టాలంటే ఈ రోజుల్లో మాటలు కాదండి. 3 దినాలు భోజనాలు ఒక పక్క, పెద్ద పెద్ద దైవజనులు వచ్చారు, వారందరు సేవకులు. అబ్బాబా, నా ప్రభునందు ప్రియులారా, దేవుడు తోడుగా ఉండకపోతే మనం చేయలేం సుమా. మరి దేవుడు తోడై ఉన్నాడని నిదర్శనం ఏమిటంటే ఆ సభలే నిదర్శనం. మరి దేవుడు ఎందుకు పంపిస్తున్నాడు? ఈ ప్రాంతం అంతా దేవుని ప్రజలేనండి.
ఇదిగో ఈ ప్రాంత ప్రజలు దేవుని బిడ్డలు, అల్లాడు ఎందుకు దేవుడు తన ప్రవక్తలను పుట్టించాడు. ఇదిగో తన ప్రజలు ఇదిగో కానానుకు వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ వారు పాపం వైపు, విగ్రహారాధన వైపు పరిగెత్తకుండాలని ప్రభునందు ప్రియులారా తన సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా ప్రకటించాడండి. 3 రాత్రులు కూడా దేవుడు అద్భుతకరంగా దేవుడు మనతో చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎందుకు చెప్తున్నాను, ఎందుకు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అంటే, ప్రభువు కొరకు పడిన ప్రయాస అంటే ఎంతమంది ఈ 3 రాత్రులు సభల కొరకు ప్రయాసపడ్డారో వారి విషయంలో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు పడ్డ ప్రయాస ఏమాత్రం వ్యర్థము కాదు. అంటే వ్యర్థము కాదంటే ఏం చేయబోతున్నాడు, మీరు చేసిన ప్రయాసకు తగిన ప్రతిఫలము దేవుడు మీ జీవితాలు ఇవ్వబోతున్నాడంటే. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. చూద్దాం హల్లెలూయా. మళ్ళీ చూద్దాం హల్లెలూయా. ఈ ఆనందము, ఈ అతిశయము, ఈ గొప్పతనములన్నీయు నీలోనే నే పొందితిని నా యేసురాజా. ఈ ఆనందము, ఈ అతిశయము, ఈ గొప్పతనములన్నీయు నీలోనే నే పొందితిని నా రాజా. సియోను రాజా, రాజా సియోను రాజా. ఈ ఆనందము, ఈ అతిశయము అన్నీయు నీలోనే నే పొందితిని నా యేసురాజా. ఈ ఆనందము, ఈ అతిశయము, ఈ గొప్పతనములన్నీ నీలోనే నే పొందితిని నా యేసురాజా. ఎన్నిక చేయలేదే నా వారు ఎవరైనా, పిలువలేదే ఏ గనుడైనా నన్ను, ఎన్నిక చేయలేదే నా వారు ఎవరైనా, పిలువలేదే ఏ గనుడైనా నన్ను, పిలచితివి నన్ను రాజా, నిలిపితివి నన్ను రాజా. ఓ పిలచితివి నన్ను రాజా, నిలపితివి నన్ను రాజా. రాజా సియోను రాజా, రాజా సియోను రాజా. ఈ ఆనందము, ఈ అతిశయము, ఈ గొప్పతనములన్నీ నీలోనే నా పొందితిని నా యేసురాజా. ప్రస్తుడనైతిని పాపములోని ఆనాడు, శుద్ధుడునైతిని నీ కృప వల్ల నేను ఏనాడు. కడిగితివి నన్ను రాజా, మార్చితివి నన్ను సియోను రాజా, రాజా సియోను రాజా. ఈ ఆనందము, ఈ అతిశయము, ఈ గొప్పతనములన్నీ నీలోనే నే పొందితిని నా. ఓ ఏమివ్వగలనయ్యా నా జీవితాన నీ ప్రేమకు ఇప్పుడు నా రాజా. అర్పించగలనయ్యా నా సర్వము నీకు యేసయ్యా. ఏమివ్వగలనయ్యా నా జీవితాన నీ ప్రేమకు ఇప్పుడు నా రాజం.
అర్పించగలనయ్యా నా సర్వము నీకు యేసయ్యా. అంగీకరించుము రాజా, గైకొనుము నన్ను రాజా. అంగీకరించుము రాజా, గైకొనుము నన్ను రాజా. రాజా సియోన్ రాజం రాజా సియోన్ రాజా. ఈ ఆనందము, ఈ అతిశయము, ఈ గొప్పతనములన్నీ నీలోనే నే పొంది తిని నా యేసు రాజా. ఈ ఆనందము, ఈ అతిశయము, ఈ గొప్పతనములన్నీ నీలోనే నేనంది తిని యేసు రాజా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, చూడండి, ఎవరైతే ప్రభు కొరకు ప్రయాసపడ్డారో వారి జీవితాలు ఏమంటున్నాడంటే, మీరు పడ్డ ప్రయాసట ఎన్నడూ వ్యర్థము కాదంటండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పౌలు రోమీ సంఘానికి రాస్తూ 16వ అధ్యాయము 12వ వచనములో ఒక స్త్రీ గురించి చెప్తాడు. ఆ స్త్రీ పేరు ఏం పేరంట? చెప్పండి ఏం పేరు? పెర్సిస్. అంటే ప్రత్యేకించబడ్డ స్త్రీ, ప్రతిష్ఠించుకున్న ఆ స్త్రీ అట ప్రభు కొరకు బహుగా ప్రయాసపడ్డదంటండి. వినండి, ప్రభునందు ప్రియులారా, ప్రభు కొరకు ఆమె బహుగా ప్రయాసపడది. అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనములో, ఇదిగో నేను ఏమై ఉన్నానో ఆయన కృపై ఉన్నానని చెప్తూ, నేను ప్రభువు కొరకు మరెక్కువగా ప్రయాసపడ్డాను అన్నాడు. అంటూ ప్రయాసపడ్డది నేను కాదు, కానీ నాకు తోడై ఉన్న ఆయన కృపే. ప్రియులారా, ఈరోజు ఇదిగో మీరందరూ ప్రయాసపడటానికి ఎవరు మిమ్మల్ని ప్రేరేపించారంటే, దేవుడు, ఆయన ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించింది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. అది భయంకరమైన చలికాలం, భయంకరంగా చలి పుడుతుంది. అయినా సరే భయంకరంగా ఏదెక్క చెట్లు ఎక్కారో, స్తంభాలు ఎక్కారో, ప్రభునందు ప్రియులారా, అంత ప్రయాసపడ్డా కూడా చూడండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ సభలో అద్భుతకరంగా దేవుని రాజ్య సువార్త ప్రకటించబడదంటే మీ పక్షమున దేవుడే ప్రయాసపడ్డాడంటండి. ప్రయాసపడ్డది నేను కాదు, కానీ నాకు తోడై ఉన్న దేవుని కృప. ఎందుకు ప్రయాసపడ్డాడంటే, ప్రభునందు ప్రియులారా, ఆయన రాజ్య సువార్త ప్రకటించాలి. ఇప్పుడు ఎవరికి తోడై ఉండి మీరు ప్రయాసపడ్డారో వారి విషయములో పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చెప్తే, ఇదిగో ఒక వ్యక్తికి చెప్తాడు, నా సహకారి, ఇదిగో నాతో కూడా ప్రయాసపడ్డ వారికి నువ్వు సహాయం చేయము అంటూ రెండో మాట ఏమంటాడంటే, వారి పేర్లు జీవగ్రంథములో ఉన్నాయి. ప్రియులారా, ప్రభు కొరకు ప్రయాస వ్యర్థము కాదు. దేవుని రాజ్యము కొరకు కనుక మీరు ప్రయాసపడితే దేవుడే శారీరకంగా, ఆత్మీయంగా అన్ని విషయంలోనట మీకు సహాయకుడిగా ఉంటాడంటండి. ఆమె అంటే ఎవరు ప్రయాసపడ్డారో దేవుడు వారికి సహాయకుడిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. రెండోది, వారి పేర్లు జీవగ్రంథములో ఉంటాయి. గ్రహించండి, దైవజనుడు ఎందుకు ప్రభువు కొరకు ప్రయాసపడుతున్నాడంటే, ప్రయాసపడ్డది ఇదిగో తోడై ఉన్న ప్రభు ప్రయాసపడ్డాడు. ఎందుకు ప్రయాసపడుతున్నాడు? దేవుని రాజ్య సువార్త కొరకు. ప్రియులారా, ఎవరైతే ప్రభు కొరకు ప్రయాసపడతాడో దేవుడు తప్పక వారికి తోడై ఉండి వారికి సహాయం చేస్తాడు. ఆ రోజు చాలామంది పరిచర్య చేశారు. ఒకరోజు ఒక భార్య తన భర్త కొరకు ప్రార్థన చేస్తుంది. ఒక ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభువా, ఎట్లో కట్టిన భర్త మారాలా అంటే, చేస్తున్న ఉద్యోగం కాస్త ఆగిపోయిందండి. ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ మందిరములోనట, అది చలికాలం, హీటర్స్ వేయాలి. సండే బాగా చలి ఉంటుంది. భాస్టర్ గారు అన్న కదా, నీ భర్త ఖాళీగా ఉన్నాడు కదమ్మా, కొద్దిగా ఆ ఉద్యోగం చేస్తాడో చూడండి, ఎంతో కొంత ఇద్దామని చెప్పారంటండి.
అది భర్త అన్నాడంట, ఇదిగో ఆ పని అయితే నేను చేస్తాను కానీ మందిరంలోకి రాను అన్నాడంటే. అయ్యా చాలు, ఆ చిన్న పని చేయడానికి ఆ స్థలాలకు రాని చెప్పాడండి. వస్తున్నాడు, హీటర్ ఆన్ చేస్తున్నాడు, కాస్త పడుకుంటున్నాడు. ఇట్లా జరుగుతుంది. కొంతకాలమైన తర్వాత దేవుడు ఒకరోజు ఆ వ్యక్తితోనే మాట్లాడుతున్నట్లుగా ఉందంటండి. ప్రైజ్ లార్డ్. వినండి, హల్లెలూయా. ఉలిక్కిపడి లేచాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన దేవుడా? ఇదిగో మాట్లాడుతున్నాడు. మాటలు హృదయములోకి వెళ్తున్నాయి. హృదయములోకి వెళ్ళేది హృదయము తెరవబడ్డది. ప్రియులారా, అతను అన్నాడు కదా ఇంటికి వచ్చి, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నాతో మాట్లాడాడు. ఇక నుండి నా త్రాగుడు, నా పాపములు మానుకొని ప్రభు సన్నిధికి వస్తాను అన్నాడండి. ప్రియులారా, ప్రభువు చిన్న కాస్త ప్రయాసపడటానికి మందిరంలో చిన్న పని ఇచ్చాడు. అతను త్రాగే వ్యక్తే. గ్రహించండి, దేవుడు ఒకరోజు మాట్లాడి తన జీవితాన్ని మార్చుకున్నాడు. మార్చబడ్డ తర్వాత మందిరానికి వస్తున్నాడు. ఏ ఉద్యోగం అయితే పోయిందో ఆ ఉద్యోగాన్ని తిరిగి ఇచ్చాడంటే అండి. ప్రైజ్ లార్డ్. అంటే ప్రభు కొరకు ప్రయాసపడితే దేవుడు అన్యాయస్తుడు కాదు సుమా. దేవుడు తప్పక వారి జీవితాల్లో మేలులు చేసేవాడు దేవుడు అండి. ఈరోజు ఎంతమంది అయితే దేవుని కొరకు ప్రయాసపడ్డాడో దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. పౌలు చెప్తున్నాడు సంఘానికి, ఇదిగో వారు నాతో కూడా ప్రయాసపడ్డారు. ఎంతమంది జాన్ తీమోతేయు గారితో సేవకులతో కలిసి ప్రయాసపడ్డారో దేవుడు తప్పక మీకు సహాయకుడిగా ఉంటానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. రెండోది ప్రియులారా, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. దశలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే చూడండి. దశలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. దశలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం, దేని కొరకు శ్రమ పడుచున్నారంటే ప్రయాసపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులు చాలంటండి. ఏ మనుషుడైతే ప్రభు రాజ్యము కొరకు ప్రయాసపడతాడో, శ్రమ పడతాడో ఆ రాజ్యములో వారు యోగ్యులుగా ఉంటారంటండి. అందుకనే పౌలు అంటాడు, మీ ప్రయాసను బట్టి, మీ ప్రార్థనను బట్టి నేను మానక కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానంటాడు. ఇప్పుడు ఏ రీతిగా ఈ మీటింగ్ల కోసం ప్రయాసపడ్డారో వినండి. ఇకను కూడాట ప్రభు కొరకు మీరు ప్రయాసపడాలంటండి. అందుకనే ప్రభు కొరకు ప్రయాసపడి మీ జీవితాల్లో ఇంకెప్పుడు కూడా ప్రభు కొరకు ప్రయాసపడటానికి దేవుని కార్యాభివృద్ధి అన్నట ఆసక్తులయ్యుండడి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు వాక్యం మీద మన జీవితాల్లో ఈ ప్రాంతంలో మరి మనల్ని ప్రేమించి 3 దినాల మంచి మీటింగ్స్, ఆ మీటింగ్ జరగడానికి ప్రభు ఏర్పరచుకున్న బిడ్డలు బహుగా ప్రయాసపడ్డారు. అయితే దేవుడు ఏమంటున్నాడు? మీ ప్రయాస వ్యర్థము కాదు. దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. రాబో కాలంలో ప్రయాసపడుతున్న మీ జీవితాల్లో ఆయన సహాయం ఆశ్చర్యకరమైన సహాయాన్ని మీరు చూడబోతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. మీ పేరులో జీవ గ్రంథంలో ఉన్నాయి. 3వది, మీరు దేవుని రాజ్యమునకు యోగ్యులు. అందుకనే ప్రభు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఎప్పటికట మొన్నెట్లా ప్రయాసపడ్డారో ఎప్పటికీ దేవుని సన్నిధిలో ప్రయాసపడటానికి మనం ఎట్లా ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలంటే నమ్ముదాం. మరి పరిచర్యలో కూడిన మనందరం ప్రభు కొరకు ప్రయాసపడదాం. ప్రయాసపడ్డ మీ అందరికీ ప్రభు నామలో మహిమ ఘనత కలుగును గాక. ఆమె ఎత్తుబడి మాటలు మనందరి జీవితాలు ఫలించి దేవుడు సహాయకుడిగా ఉండి రాబో కాలంలో ఆయన గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరిగించును గాక. ఆమెను సమయం ఇచ్చిన దైవ సేవకులకు వందనాలు.